యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. చాలండి. హల్లెలూయా. మహోన్నతుడైన తండ్రి, చదవబడిన ఈ లేఖన భాగాన్ని ప్రభువా మేము ధ్యానించుండగా మీరు సహాయం చేసి మాకు కావలసిన మాటలు వినిపించి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి వద్దకు రాడు అని. హల్లెలూయా. నేనే అన్నవాడు కేవలం ఈ సృష్టిని అంతా చేయగలిగిన వాడు మాత్రమే అంటాడన్నమాట, నేనే అని. మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు ఆ పని ఎవరు చేస్తారా అంటే మరొకరు వచ్చి అది నేనే అంటే ఆ చేసిన మనం ఏమంటాం? వాడు కాదు నేను అంటాం, పక్కనుండి తెలుసు కాబట్టి. ఆ బోర్డు మీద ఏదైనా రాశారనుకో, బోర్డు మీద ఎవరు రాస్తారా అంటే రాసింది నువ్వైతే వేరొకడు వచ్చి నేను రాశానంటే ఏమంటాడు? ఆ రాసిన నువ్వు ఏమంటున్నావు? వెంటనే నేను రాసానంటే నువ్వు రాసానంటే ఏంటంట. హల్లెలూయా. ఈ సృష్టిని అంతా చేసింది యేసయ్యే కాబట్టి, ఈ భూమి ఆకాశం చేసింది యేసయ్యే కాబట్టి ఏమంటున్నాడో నేనే అని అనగలుగుతున్నాడు. ఇక్కడ నేనే అంటే ఏమంటున్నాడో, నేనే మార్గమును ఎక్కడికి? దేవుని రాజ్యం చేరటానికి మార్గం నేనే అన్నాడు. వేరే మార్గం లేదు కాబట్టి ఆయనే మార్గం కాబట్టి నేనే ఆ మార్గం అంటున్నాడు. ఆ మార్గం ఎటువంటి మార్గం అంటున్నాడు ఆయన? సత్యమైన మార్గం అంటున్నాడు. ఎందుకని? అసత్యమైన మార్గాలు చాలా ఉన్నాయి ఈ లోకంలో. అవే మార్గాలని చాలామంది తెలియక అందులోనే కుటుంబాడుతూ ఉన్నారు. హల్లెలూయా. కానీ నిజమైన మార్గము యేసు ప్రభువైన యేసుక్రీస్తు వారు. మరొక మాట, ఆ మార్గం ఎటువంటిది? సత్యమైంది. ఆ మార్గం ఎక్కడికి తీసుకెళ్తుంది? జీవానికి తీసుకెళ్తుంది. హల్లెలూయా. అంటే యుగ యుగాలు ఈ లోకంలో 80, 90 లేదా మహా అయితే 100 సంవత్సరాలు బ్రతికిన తర్వాత అసలు జీవితము యుగ యుగాలు జీవించే జీవితానికి, ఆ జీవానికి మార్గం ఎవరంట? యేసుక్రీస్తు అంట. ఆ జీవానికి సత్యమైన మార్గం ఎవరంట? యేసుక్రీస్తు అంట. హల్లెలూయా. అందుకనే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు అన్న. కాబట్టి ఈ లోకంలో ఉన్న మార్గాలన్నీ సత్యమైన మార్గాలు కాదు. మనం సత్యమైనటువంటి మార్గంలో ఉన్నాము. అందుకని దేవుడు అంటారు కదా, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, మీరు వారందరినీ నాకు శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి వారికి బాప్తిస్మం ఇవ్వండి అని దేవుడు మనందరికీ ఇచ్చినటువంటి ఆజ్ఞ. హల్లెలూయా. మనం అందరం చేయవలసింది. ఇవాళ యూట్యూబ్ల ద్వారా, లేదంటే ఫేస్బుక్ల ద్వారా, కరపత్రికల ద్వారా, సంగీత పరిచర్య ద్వారా, ఇంకా బైబిల్ కళాశాలల ద్వారా, ఈవెన్ ఏది ఉంటే ఆ సాధనం ద్వారా, సంఘ పరిచర్య ద్వారా, నోటి మాట ద్వారా, పాట ద్వారా, సాక్ష్యం ద్వారా, ఏ విధంగా అయినా సరే మనము దేవుని ప్రేమను తెలుపుతూ దేవుని మార్గంలోకి అనేక మందిని నడిపించి దేవునికి దగ్గర చేసేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా. అది దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే అలా చేసేవాళ్ళని ఏమన్నాడు దేవుడు? నక్షత్రాలు అన్నాడు. దానియేలు గ్రంథంలో రాయించాడు. ఏమని? నీతిని అనుసరించి నడుచుకున్నట్లు. హల్లెలూయా. నీతి ఎవరిది? మనుషుడి నీతి అంట దేవుని దృష్టికి మురుకుగుడ్డ. కాబట్టి నీతిమంతుడు ఒకడు లేడు, కేవలం దేవుడే నీతిమంతుడు. ఆయన నీతి ద్వారా మనము, ఆయన రక్తంలో కడగబడిన మనం నీతికి వారసులం అయ్యాం. కాబట్టి నీతిని అనుసరించి నడుచుకున్నట్లు ఎందరైతే అనేకులను ఈ లోకంలో నుంచి తిరుపుతారో వారందరూ ఆకాశమందు ప్రకాశించు నక్షత్రములను పోలి ఉంటారు. హల్లెలూయా. మనం అందరం ఎవరమే? నక్షత్రం. హల్లెలూయా.